తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎం ఆఫీస్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ కుమార్ సింఘాల్ను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. 1993 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్ 2017 మే 6వ తేదీ నుంచి 2020 అక్టోబర్ 4వ తేదీ వరకు టీటీడీ ఈవోగా పనిచేశారు. అయితే ఏపీ ప్రభుత్వం ఇటీవల ఆయనకు టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం ఇచ్చింది. శ్యామలారావు స్థానంలో కేంద్ర సర్వీసులో ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ను టీటీడీ ఈవోగా నియమించింది. 2025 సెప్టెంబర్ నెలలో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అదే కారణమా అంటున్నారు. అయితే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీకి తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు కారణమని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ పనిచేశారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా విషయంలో అప్పట్లో టీటీడీ ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్తో పాటుగా అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ సిబిఐ సిట్ ఇటీవల ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ జరిగినట్లు తెలుస్తోంది.